అగో చూడుండ్రి వార్త రేపం తోల్తే ఏం పట్టి లేకుంటే ఎట్లా తింటున్నాడో పప్పులు బుక్తున్నా సత్తి ఏ సత్తి ఏంటిది ఏమైతే నీతోని ఏమో ఊకున్న కొద్ది బెదిరిస్తున్నావు అమ్మా నన్నే అంత మాట అంటావా అంత కొమ్ములొచ్చినాయా నీకు నువ్వు చెప్పంగానే గంగిరెద్దు లేక తలకాయ ఊపుకుంటా ఏ వార్తలు పడితే ఆ వార్తలు తేవాలనా నన్నే గంగిరెద్దు అంటావా ఇక నిన్ను కొలువులకెళ్ళి పీక్ పడేస్తున్నా నా జోలికి రంగు వచ్చిన అనుకో మా ఊళ్ళో సర్పంచ్ బంద రవాణాకు చెప్పి నీ ఇల్లు వీకిపిస్తా ఇగో తమ్మును అని ఊకుంటున్నా మర్యాద కొద్ది వెళ్ళిపో నిన్ను కొలువులకించి వీకేసినా వెళ్ళిపో నువ్వు నన్ను కొలువులకు వెలిగిన వీకేస్తే ఇవే నీకు ఆఖరి తీన్మారు వార్తలు ఇయ్యాలా నాకు నాకు గియ్య ఆఖరి తీన్మార్ వార్తలా ఎన్ని గుండెలు నీకు ఎన్ని గుండీలు ఉన్నాయి 8 గుండీలు ఉన్నాయి ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను నీ కూర్చుని మొత్తం పీకి అవతల వాడేసా డౌట్ లేదు మంగోలి నన్ను ఎల్లగొట్టడానికే సత్తికేమో ఎక్కిచ్చి చెప్పింది నాకు ఎరకైంది ఎక్కువ మాట్లాడితే తిరుపతి గానికి బొండి గానికి కొట్టిన గట్టి నీకు కూడా వాడుతుంది నా తెరువుకి వస్తే ఏములాడ రాజన్న లెక్క 3వ కన్ను తెరుస్తా అసలు కొలువే కాదు కదా నువ్వు హైదరాబాద్ లోనే ఉండద్దు చల్ దొబ్బై ఈ హైదరాబాద్ మా అయ్య కావాలి నరసింహులు జాగిరి బరాబర్ హైదరాబాద్ లోనే ఉంటా నాకు రఫా హక్కు ఇక్కడ ఎవరికి లేదు ఏంది హైదరాబాద్ నీ నాయన జాగిరా ఎవరో నీతో ఇట్లా మాట్లాడిస్తున్నారు బయట పడాలి గప్పుడు ఉంటది నీకు చదువు రాదా తెలివి లేదా 1వ తరగతికి ఎరకైతుంది మా అయ్యవలో అమ్మో 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 చూసిండ్రా ఎట్లా తిడుతున్నాడో నన్ను అక్కను కొలువిప్పించిన నా మర్యాద కూడా లేదు బరాబర్ తిడతా ఉండి దండగా నువ్వు శాత కాకపోతే రాజీనామా పెట్టి వెళ్ళిపో నన్ను రాజీనామా పెట్టమంటావా నిన్ను ఊళ్ళకెళ్ళి తెచ్చి కొలువిస్తే నన్ను నన్ను కొలువిచ్చిన మాట అని చెప్పి కాలు కడిగి నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలా అన్నా అర్జెంటుగా సత్తి లైన్ కట్ చేయండి తీన్మార్ వార్తలలో సత్తని తోడే కనబడొద్దు తీన్మార్ వార్తలకు నువ్వేమొద్దు పో ఆంధ్ర ఛానల్ ముద్ద అయితే ఆడికే పో ఇదేమొద్దు ఆంధ్ర ఛానళ్ళకు పొమ్మంటావా నిన్ను వీసి కొలివిచ్చిన కదా నా చెంపల పొంటి నేనే కొట్టుకోవాలి కొట్టుకో కొబ్బరికాయ తెచ్చి నెత్తి మీద కొట్టుకోక అన్నా అడే మన కట్టుంటి ఇండ్రే ఈ పోరడు దౌడ పనులన్నీ రాలగొడతా నా మీదకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు బిడ్డక మస్తు బుగులు పట్టింది అమ్మా ఆగో పరకడ పుల్లకు పేస్టార్ లెక్క గట్ల నవ్వుతాడేంది తలకాయ లేనోడు బిడ్డక 20 దాకా గిట్ల ఎందుకు మాట్లాడినా చెప్పుకో మస్తు బుగులు పట్టింది అక్క 5 రూపాయలు ఇస్తా మీ అక్కను బుగులు పట్టిమని మంగ్లీ చెప్పింది కదా గామెందుకు నేర్పుతుందాక ఉత్త బెత్తది మాటలు కూడా రావు హైదరాబాద్కి వచ్చినాక మస్తు హుషారు అయినాక లీడర్లను చూసి నేర్చుకున్నా ఏంది గిసొంటి మాటలా నువ్వు నేర్చేది మళ్ళా తప్పు చేసి దొరకకుండా ఉండాలి అనుకో ఉల్టా మాట్లాడితేనే అవతలకి దొరకకుండా ఉంటాం అక్క ఉల్టా మాట్లాడితేనే అవతల మీద గెలుస్తామా ఇదేమని చెప్పిర్రు చంద్రబాబు సార్ చెప్పిందాక అందుకే తెలుగుదేశం లీడర్లతోని గవర్నర్ సార్ తిట్టిపిస్తలేడా ఓహో అందుకేనా నువ్వు కూడా అట్లనే మాట్లాడినావు అవునక్క మళ్ళా తప్ప అలా దిక్కున్నా కూడా గవర్నర్ సార్ని ఎట్లా తిడుతుందాక గలని తలుచుకొని తిట్టినా మళ్ళా నేను కూడా మంచిగా నేర్చుకున్నాక రాక అలా మాటలు ఆవావు మంచిగా నేర్చుకున్నావు తమ్మి చూసినావా అక్క తప్పు నాకెళ్ళే ఉన్నా కానీ నేను ఎట్లా ఉంటా మళ్ళీ నిన్ను వాళ్ళు కూడా గట్టిని చేస్తున్నారాక అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం తెలివి సంపాదించినావు తమ్మి చంద్రాల్ సారు అలా లీడర్ల దగ్గరికి వెళ్ళి మంచిగానే నేర్చినావు కానీ మరి కేసీఆర్ సార్ దగ్గర నుంచి ఏం నేర్చినావు మళ్ళీ ఎమ్మెలాడ రాజన్న యాదగిరి గుట్ట పంతులకు దండం పెట్టాలి మళ్ళీ బంగారు తెలంగాణకు అడ్డం వచ్చిన వాళ్ళని తోలు తీసి దండం కడతానాలి అంత అన్ని నేర్చుకున్నా మళ్ళీ అవతల పార్టీలో గెలిచిన వాళ్ళు ఉంటారు కదా అక్క మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చిందంటే బంగారు తెలంగాణ కోసం వచ్చినాం అంతా అని అనాలని కూడా నేర్చుకున్నా ఇగో అక్క ఏమన్నా మీటింగ్ అయింది అనుకో ఎక్కువ లొలి పెట్టిండ్రు అనుకో అవునరామా ఎక్కువ లొలి పెడితే నేను వెళ్ళిపోతా చూడు అంత అనుడు కూడా నేర్చుకున్నా నీ మూతి కానీ ఇట్లా మాట్లాడేందుకేనేమో జనాలు లీడర్లను గెలిపించింది